లైట్ బాయ్ గా సినీ జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఛాలెంజింగ్ స్టార్ గా నిలబడి కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్న కన్నడి హీరో దర్శన్ నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉంది. ఎన్నిసార్లు జైలు ముఖం చూసినా ఆయన మార్పు రాలేదని చెప్పాలి. హీరో దర్శన్ ఇలా రిలేషన్షిప్ లోకి వెళ్లడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో మన టాలీవుడ్ హీరోయిన్ అయిన నిఖితతో కూడా చాలా రోజుల పాటు రిలేషన్షిప్ నడిపాడు. భర్తని ఎదిరించలేని దర్శన్ భార్య డైరెక్ట్ గా నిఖితతోనే తెలుసుకుంది. తనకు ఒక కొడుకు ఉన్నాడని, తన జీవితాన్ని నాశనం చేయొద్దని, తన భర్తతో తిరగడం మానేయారంటూ నిఖితాకి స్ట్రాంగ్ డోస్ కూడా ఇచ్చిందంట. నిఖిత కారణంగా దర్శన్ కి అలాగే ఆయన భార్య విజయలక్ష్మికి చాలా గొడవలు కూడా జరిగాయంట. ఆమెను గన్నుతో బెదిరించి చంపేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చాడంట. దీనిపై కన్నడ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ దీనిపై సీరియస్ గా పరిశోధన జరిపి నిఖితాని 3 సంవత్సరాల పాటు కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేశారు. దాంతో భార్య భర్తల మధ్యలో ఇరుక్కోవడం ఇష్టం లేని హీరోయిన్ నిఖిత మెల్లిగా దర్శన్ నుంచి సైడ్ అయిపోయింది. 2011 సంవత్సరం సెప్టెంబర్ 9వ తారీఖున దర్శన్ పై భార్య విజయలక్ష్మి వేధింపులు, దాడి, హత్యాయత్నం కేసు పెట్టింది. ఈ కేసులో దర్శన్ జైలు కూడా వెళ్లాడు. తర్వాత భార్య రాజీ కావడంతో కేసు వెనక్కి తీసుకుంటే జైలు నుంచి బయటకు వచ్చాడు. దర్శన్ జైలుకు వెళ్లి వచ్చాక ఆయన సినిమాలు అఖండ విజయాలు సాధించాయి. వాటిలో సారథి సినిమా మొదటిదని చెప్పాలి. మళ్లీ 2018 సంవత్సరంలో సెప్టెంబర్ 24వ తారీఖున మైసూరులోని దర్శన్ ఎస్యూవీ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారులో నటుడు దేవరాజ్, స్నేహితులు కూడా ఉన్నారు. మళ్లీ 2021 సంవత్సరంలో మైసూరులోని ఒక హోటల్లో వెయిటర్ పై శారీరకంగా దాడికి దర్శన్ పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు విచారణ తర్వాత సీసీటీవీ విజువల్ తొలగించబడ్డాయని కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆ వెయిటర్ కి 50,000 రూపాయలు నష్టపరిహారం కూడా అందించారు. మళ్లీ భరత్ అనే కన్నడ చిత్ర నిర్మాతని 2022 సంవత్సరంలో దర్శన్ బెదిరించాడు. ప్రాణం భయంతో పోలీసులకు ఆయన ఫిర్యాదు కూడా చేశాడు. మళ్లీ 2023 సంవత్సరం జనవరి 20వ తారీఖున దర్శన్ పై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదైంది. మళ్లీ 2023 సంవత్సరం అక్టోబర్ 28వ తారీఖున పెంపుడు కుక్కని తనపై వదిలి దాడి చేయించాడని దర్శన్ ఇంటికి దగ్గరలో ఉన్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పార్కింగ్ స్థలం విషయంలో తన కేర్ టేకర్ తో ఆ మహిళ వాగ్వాదానికి దిగినందుకు దర్శన్ ఈ పని చేశాడని తెలిసింది. అయితే ఆ మహిళకి హాస్పిటల్ ఖర్చులు మొత్తం చెల్లించాడు దర్శన్. మళ్లీ 2024 సంవత్సరం జనవరి 4వ తారీఖున బెంగళూరు సుబ్రహ్మణ్యపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక హోటల్లో లేట్ నైట్ పార్టీ చేశారని దర్శన్ అండ్ గ్యాంగ్ పై పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఇలా ఆయన నిజ జీవితంలో ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. ఆయన గతంలో జైలుకి వెళ్లి వచ్చారు. అయినా దర్శన్ లో ఎలాంటి మార్పులు రాలేదని నెటిజన్లు అంటున్నారు. తప్పుల మీద తప్పులు చేస్తూ చివరకు ప్రియురాలి కోసం ఒక హత్యకు కారణమయ్యాడని వారు తెలుపుతున్నారు. పేద కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి లైట్ బాయ్ గా తన ప్రయాణాన్ని కొనసాగించిన దర్శన్ ఆపై కన్నడలో స్టార్ హీరోగా ఎదిగాడు. అలాంటి వ్యక్తి ఇంతటి సాహసానికి పాల్పడ్డాడంటే అభిమానులు కూడా నమ్మలేకపోతున్నారని చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.